నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఇండియాకి ఇండిపెండెన్స్ డే వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. అయితే అసలు ఇండియాకి ఇండిపెండెన్స్ డే నిజంగా వచ్చిందా అని ప్రతి ఒక్కరిలోనూ ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు చూస్తే 2012లో ఒక నిర్భయ, మళ్ళీ ఇప్పుడు చూస్తే 2024లో జూనియర్ డాక్టర్ని రేప్ చేసి అతి దారుణంగా మర్డర్ చేశారు. అసలు అమ్మాయిలకి నిజంగా ఫ్రీడమ్ ఉందా ఇండియాలో అన్న డౌట్ అయితే అందరికీ క్రియేట్ అయింది. అసలు ప్రతి ఒక్కరిలోనూ ఒక కలకలం రేపేసింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇండియా చూస్తే డెమోక్రటిక్ కంట్రీ, ఇండియాలో వచ్చి ఎవరైనా స్వేచ్ఛగా జీవించవచ్చు అనేసి ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ మన ఇండియాలో ఉన్న అమ్మాయిలకే స్వతంత్రం లేదు. అసలు వాళ్ళకంటూ వాళ్ళ ఒపీనియన్స్ ఏమీ లేకుండా అయిపోతుంది. ఒక్కరే ఎక్కడికి వెళ్ళాలన్నా భయం, ఇంట్లో జీవించాలన్న భయం, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అసలు వదలకుండా అసలు ఏం జరుగుతుంది ఈ సమాజంలో. సో ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు ట్రాన్స్జెండర్ హర్షిని ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే హర్షిని. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మీకేమనిపిస్తుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇండియా వచ్చేసి ఒక డెమోక్రటిక్ కంట్రీ అని చెప్తాము, ఎంతో ప్రౌడ్గా చెప్పుకుంటారు అదర్ కంట్రీస్ ఇండియా అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. కానీ ఇండియాలో జరుగుతున్న ఇట్లాంటి ఘోరాలను చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు చూస్తే ఆడపిల్ల బయటకు రావాలంటేనే భయం వేస్తుంది. అంటే ఒకప్పుడు రోజుల్లో చూసుకుంటే అర్ధరాత్రి ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే, గడప దాటాలంటే పెద్దవాళ్ళని అడగాలి, ఇవన్నీ చాలా ఉండేవి రిస్ట్రిక్షన్స్ అమ్మాయికి. కానీ ఇప్పుడున్న జనరేషన్లో అట్లా ఏమీ లేదు. అయినా కూడా ఇంత టెక్నాలజీ ఉండి, ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండి కూడా స్టిల్ ఎందుకు ఒక అమ్మాయి ఇంత స్ట్రగుల్ అవుతుంది? 2012 తీసుకుంటే ఒక నిర్భయ, ఇప్పుడు మరొక జూనియర్ డాక్టర్, అది అయిన వెంటనే ఒక నర్స్, అలాగే 13 years అమ్మాయిని సొంత తండ్రి రేప్ చేయడం. సో ఇవన్నీ ఎంత బాధగా అనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు చూసుకుంటే మొత్తం ఇండియా వైజ్ ఈ రోజున డాక్టర్స్ అందరూ కలిసి ఒక స్ట్రైక్ చేస్తున్నారు, హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ చేసి. సో దీనిపైన మీరేమంటారు? మీరు ఇందాక చెప్పినట్టుగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా కూడా ఆడవాళ్ళ మాన ప్రాణాలకి రక్షణ అనేదే లేకుండా పోతుంది. మన పెద్దలు పూర్వీకులు చెప్పిన విధంగా అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచిన రోజే మన భారతదేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చినట్టు. ఐ ఫీల్ మన ఇండియాకి స్వాతంత్రం రాలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పట్ట పగలే ఆడదాని మాన ప్రాణాలకి రక్షణ లేనప్పుడు అర్ధరాత్రిగా ఒంటరిగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా అసలు భారతదేశంలో? లేవనే చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా రేపులు అంటే ఆడదాన్ని ఒక తల్లిలాగా భారతదేశాన్ని భరత మాత అంటారు, ఆడదానిలాగా ఊహిస్తారు. అలాంటి భారతదేశంలో పుట్టిన మగవాళ్ళు ఒక ఆడదాన్ని కామంతోనే చూస్తున్నారు, కానీ ఒక అమ్మలాగా, ఒక చెల్లిలాగా, ఒక మాతలాగా చూసే రోజులే లేకుండా పోతున్నాయి. ఇవి ఎందుకు అనుక్షణం రిపీట్ అవుతూనే ఉన్నాయి? దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కారణాలు చెప్పుకుంటే మన చట్టాలలో కొన్ని మార్పులు రావాలి. మనకి ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని ఇది వచ్చినప్పటికీ కూడా ఇమ్మీడియట్ రియాక్షన్, ఇమ్మీడియట్ శిక్షలు అనేవి రాకుండా పోతున్నాయి. ఇప్పుడు నిర్భయ కేసు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి కాల్చి చంపేయటం జరిగింది. అప్పుడు కొంతవరకు భయం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మెనీ ఇష్యూస్ మనం నోటీస్ చేయొచ్చు. చిన్న పిల్లల కానుండి ముసలాళ్ళ వరకు, పసిపిల్లలు 6 నెలల పసికందులు ఏం కనిపిస్తుంది వాడికి? 6 నెలల పసికందు కానుండి ముసలి వాళ్ళ వరకు రేపులు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఏంటి జైల్లో పెడుతున్నారు, మళ్ళీ 6 నెలల్లో సంవత్సరంలో బయటకు వస్తున్నాడు, హ్యాపీగా జనజీవన స్రవంతిలో కలిసిపోయి హ్యాపీగా తిరుగుతున్నాడు. వాడిని చూసి ఇంకొకడు వీడేంద్ర రేపు చూసి వచ్చాడు, హ్యాపీగా తిరుగుతున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, కుటుంబం హ్యాపీగా బతుకుతున్నాడు. కానీ ఆ చనిపోయిన పర్సన్, ఆ విక్టిమ్ పర్సన్ లైఫ్, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? తన జీవితమే పోగొట్టుకుంది, ప్రాణాన్నే పోగొట్టుకుంది, వీడు మాత్రమే హ్యాపీగా తిరగగలుగుతున్నాడు. అలాంటి వాళ్ళకి కఠినమైన ఇమ్మీడియట్ యాక్షన్స్ తీసుకోవాలి. కొన్ని కంట్రీస్లో మనం చూసుకుంటే ఇలాంటి ఇష్యూస్ ఏమైనా జరిగినప్పుడు తల తీసేయటం, నడి రోడ్డు మీద కట్టేసి తల తీసేస్తారు. అలాంటి కంట్రీస్లో, మన కంట్రీస్లో కూడా అలాంటివి తీసుకురావాలి. అప్పుడే కొంచెమన్నా చేంజ్ వస్తుంది. అప్పటికి మారతారనే
ఆశ అయితే లేదు, కొంచెమన్నా మార్పు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా పోతే ఈ చట్టాలతో పాటుగా వాళ్ళ జీవన శైలి నుండి ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలి. తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి మగపిల్లలకి టీచ్ ఇవ్వాలి. ఆడపిల్లలకి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, ఆడపిల్లలకి చెప్తారు, అమ్మ మగవాళ్ళని చూసి జాగ్రత్తగా ఉండాలి, రోడ్డు పక్కన చూసుకొని వెళ్ళాలి, స్కూల్ అయిపోగానే కాలేజ్ అయిపోగానే బయట ఎటు పోకుండా 5 ఇంటికి వచ్చేయాలి, లేదా బయటకి ఎక్కడికి వెళ్తే తమ్ముని తీసుకెళ్ళి, అన్నం తీసుకెళ్ళి, నాన్నని తీసుకెళ్ళి అంటారు. అదే మగపిల్లాడికి ఎందుకు చెప్పరు? ఆడపిల్లని చూసినప్పుడు నీ చెల్లిలాగా చూడాలి, తప్పగా చూడొద్దు, నీ భార్యని తప్ప వేరే ఆడదాన్ని కామంతో చూడకూడదు అని మగపిల్లాడికి కూడా తల్లిదండ్రులు టీచ్ చేయాలి చిన్నప్పటి నుండి. అప్పుడన్నా కొంచెం చేంజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం చూస్తుంటే ఆడపిల్లలు అనుకుంటున్నారు కదండి, సొసైటీలో చిన్నపిల్లలు, ముసలి వాళ్ళ ఆడపిల్లలకి, ట్రాన్స్జెండర్స్ కూడా రక్షణ లేదు, ట్రాన్స్జెండర్స్కి లేదు, ఈవెన్ యానిమల్స్ కూడా. యానిమల్స్ అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే చెప్పుకోవాలంటే బాధాకరమైన విషయం. యానిమల్స్లో ఏం కనిపిస్తుంది అండి? యానిమల్స్ని కూడా పైచాచికంగా వాళ్ళని అనుభవించి ఇంత దారుణంగా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు వచ్చినప్పుడు మాత్రమే ఆడవాళ్ళకి కొంచెం రక్షణ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆ అమ్మాయిని చూసుకుంటే, మనం కలకత్తాలో సిచ్యువేషన్ చూసుకుంటే, అసలు హాస్పిటల్లో అంతమంది ఉన్న హాస్పిటల్లో ఆ అమ్మాయిని చంపేసి పైచాచికంగా గోరులు, ఎక్కడ చూసినా దెబ్బలు, గోరులు. అంటే అది కూడా అసలు అమ్మాయి మెడ విరిచేసి కాళ్ళు కూడా 90 degrees లో ఇరిచేసి పెట్టడం, అసలు ఇక ప్రైవేట్ పార్ట్స్ నుంచి కూడా బ్లీడ్ రావడం, ఇంకా చాలా అన్నమాట. మొత్తం బాడీ అంతా బ్లాక్ స్పాట్స్ వచ్చేసి అసలు అంత క్రూరంగా ఎలా చేయాలనిపిస్తుంది? మనుషుల ప్రాణాలని కాపాడే డాక్టర్ ప్రాణానికే గ్యారంటీ లేదండి. చూడండి, అలాంటి వాడిని మళ్ళీ ఇంకా విచారణ అని, కోర్ట్ అని, కేసు అని పంపించడం అవసరమా? ఇమ్మీడియట్గా ఆ అమ్మాయికి ఎంత నరకం చూపించాడో అంతకన్నా డబల్ నరకం చూపించి పబ్లిక్లో నన్ను చంపేయండి, నాకు బ్రతకాలని లేదు, నన్ను చంపేయండి అని వాడు కోరుకునేలాగా హింసించి వాడిని చంపాలి. అప్పుడు మాత్రమే వేరే వాడు ఇలాంటి చర్య చేయడానికి కొంతైనా భయపడతాడండి. లేకపోతే కోర్టులు కేసులు తిప్పుతారు, జైల్లో పెడతారు, 3 పూటలు తిండి పెడతారు, చక్కగా వాడు హ్యాపీగా ఉంటాడు. కానీ ఆ అమ్మాయి శరీరం అంతా బాధతో తలుచుకుంటేనే బాధాకరమైన విషయం. అసలు మనం ఒక పిన్ గుచ్చుకుంటేనే తట్టుకోలేము, కానీ తన శరీరంపై అన్ని గాయాలు, అసలు గాజు పెంకులు కూడా అసలు కళ్ళల్లో ఉన్నాయి అంటే అమ్మాయి ఎంత బాధపడి ఉంటది. వాడు ఎంత పైచాచకంగా, ఎంత దారుణంగా అమ్మాయి బెడ్లా బిహేవ్ చేసి ఉంటాడు. బ్రూటల్గా హ్యాండిల్ చేసి, కొట్టి, టార్చర్ చేసి, అన్ని గాయాలు, అన్ని పార్ట్స్లో నుండి, పర్సనల్ పార్ట్స్ నుండి అసలు బ్లీడింగ్ అవ్వటము, అదంతా డ్యామేజ్ అవ్వటం, వీర్యం కూడా ఎంత దొరకటము, 150 grams సంథింగ్ నేను న్యూస్లో చూస్తున్నాను. అంత వీర్యం 150 ml వీర్యం దొరికిందని చెప్పేసి, అమ్మో ఎన్ని చూస్తుంటే ఎంత కాదు, చాలా మంది చేస్తుంటారు. ఇన్ని డేస్ అయిపోయినా కూడా ఇది ఎందుకు బయటకు రావట్లేదంటే, నేను చెప్పినట్టు విధంగా వాడికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా అది తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ కోర్టులు కేసులను తెలియకుండా నేరాన్ని మన అందరికీ క్లియర్గా తెలుసు, వాడే దోషి, వాడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తి అని. వాడి మళ్ళీ విచారణలు ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా. అప్పుడు మన తెలంగాణ స్టేట్లోనే జరిగింది కదా, మన తెలంగాణలో ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఇమ్మీడియట్గా? ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్, సజ్జనార్ గారు అనుకుంటా, ఆయన వెంటనే ఇమ్మీడియట్గా తుపాకీలతో కాల్చి చంపేస్తాడు. అలా వాడిని ఎందుకు చంపట్లేదు అని నేను క్వశ్చన్ చేస్తున్నాను ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని చర్యలు, ప్రభుత్వం అలాంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోకూడదు, ప్రాణాలు తీయకూడదు అని ప్రభుత్వం ఆలోచిస్తే, వాళ్ళ ఇంటి బిడ్డకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జరిగితే ఇలానే లేట్ చేస్తారా? ఇలానే వాడిని కేసులు అని చెప్తారా? లేదు కదండి. ప్రభుత్వం నుండి క్విక్ రియాక్షన్ రావాలి, ప్రభుత్వాలు మారాలి సిచ్యువేషన్కి తగ్గట్టుగా. ఆడవాళ్ళకి రక్షణ లేనప్పుడు ఆడవాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పించాలి, మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా బిహేవ్ చేసినా, అబ్యూస్ చేసినా వాళ్ళకి ఎటువంటి కఠిన శిక్షలు వేయాలి అనేది మనం చూసుకోవాలి. రీసెంట్గా నేను హైదరాబాద్లో కూడా చూస్తానండి, స్కూల్ పిల్లలకి అబ్యూస్ చేస్తున్నారనమాట. మా ఇంటి పక్కన ఒక పార్కులో
ఆగస్ట్ 15th రోజు, ఆగస్ట్ 15 స్వాతంత్రం వచ్చిన రోజు మా ఇంటి పక్కన ఒక పార్క్, వాకింగ్ చేసే పార్క్ ఉంటుంది. పార్కులో స్కూల్కి వెళ్ళే పిల్ల 12 years పాపని ఆ పిల్ల వాక్ చేయడానికి వస్తే ఒకడు అబ్యూస్ చేసి పర్సనల్ పార్ట్స్ని పట్టుకొని వల్గర్గా బిహేవ్ చేయటం ఆమెను చేస్తుంటే అక్కడ చుట్టుపక్కల జనాలందరూ వాడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. ఇలాంటివి మనం చూసాం కాబట్టి ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. మనం చూడనివి ఎన్ని జరుగుతున్నాయి రోజుకి ఎన్ని స్కూల్స్లో, ఎన్ని ఇళ్లల్లో నుండి, పనికి పోయిన చోట, వర్క్ ప్లేసెస్లో, ఆఫీస్లో, కాలేజెస్లో, ప్రతి చోట ఆడవాళ్ళ పట్ల ఇలాంటివి మనం చూస్తున్నాము. 1 week 4 days ఒక మీడియాలో వస్తుంది, మనం ర్యాలీలు చేస్తాం, తర్వాత అంత నార్మలే అయిపోతుంది. వేరే ఏదైనా న్యూస్ వస్తుంది, ఈ న్యూస్ మరుగున పడిపోతుంది. కానీ దానికి ఇమీడియట్ యాక్షన్ వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు, సొల్యూషన్ దొరికే వరకు కూడా అందరూ కలిసి ప్రయత్నిస్తే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం వేరే వాడు మళ్ళీ ఇలాంటి చేయకుండా ఉండటానికి అవకాశం ఉంది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకకుండా, వాడికి శిక్ష పడకుండా ఒక కోర్టులు, కేసులు వెళ్తున్నాడు, వస్తున్నాడు, హ్యాపీగా తిరుగుతున్నాడు, దీన్ని మర్చిపోతాడు కొన్ని రోజులు. అలాంటి ఇన్సిడెంట్స్ మనం ఎన్ని చూడలేదు. చిన్నపిల్లల పట్ల రేప్ చేసి, ముసలిళ్ళ పట్ల రేప్ చేసి, చంపేసి, తర్వాత కొన్ని రోజులు జైలు నుండి బయటకు వచ్చాక పెళ్లి చేసేసుకొని భార్య పిల్లలతో హ్యాపీగా తిరుగుతున్న ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మనం చూస్తున్నాను. అలా వదిలేయకుండా ఇప్పుడు మీడియా కానీ, ప్రభుత్వం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ ఏం చేయాలంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసేసుకొని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చే వరకు, వాడికి శిక్ష పడే వరకు దాన్ని ఫాలో అప్ చేస్తూ ముగిస్తేనే నెక్స్ట్ దానికి రియాక్షన్ లేకుండా ఉంటుంది. అంటే ఇక్కడ మనం రీసెంట్గానే ఒక 2 days బ్యాక్ ఇండిపెండెన్స్ డే చేసుకున్నారు. సో ఇండియా మొత్తము అసలు ఎంత దుఃఖంలో, ఎంత బాధలో ఉన్నాయంటే అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. ప్రతి ఒక్కరిని కంటి నిండా కన్నీళ్ళు. ఇప్పుడు మనం కామెంట్స్లో చూస్తుంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కడ అబ్బాయిలు కూడా కామెంట్స్ చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అమ్మాయిల్ని అనేసి చాలా మంది ఇలాగా. ఇప్పుడు చూస్తే ఇండిపెండెన్స్ డే రోజునే బ్లాక్ డే అనేసి కూడా అసలు అందరు కామెంట్స్ చేయడము, అది మనకి ఎంత అగౌరవం కదా ఇండియాకి. సో ఇండియా ఎప్పుడు చూసినా ఒక ప్రౌడ్గా ఉంటుంది. అన్ని కంట్రీస్లో కూడా ఇండియాకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో ఇలాంటివి విన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నిజంగానే మీరు అన్నట్లుగా ఈ ఇండిపెండెన్స్ డే మాత్రం అందరికీ బ్లాక్ డేనే. చాలా మంది ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసుకోలేదు. ఎందుకంటే ఒక బాధతో ఒక కుటుంబం, ఒక ప్రాణం, అమ్మాయికి రక్షణ లేకుండా ఇంత బ్రూతల్గా చనిపోయినప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని మనం ఫీల్ అవ్వటంలో అర్థం లేదు. భారతదేశానికి స్వతంత్రం రాలేదు. ఈవెన్ నేను ప్రతి ఇండిపెండెన్స్ డే నేను వెళ్ళి ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళేసి ఫ్లాగ్ నమస్కారం చేసేసి నేను సెలబ్రేట్ చేసుకునేదాన్ని, స్వీట్స్ పంచి పెట్టుకొని నా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎందుకంటే మన భారతదేశానికి ప్రజాస్వామ్య దేశం, మనకు గొప్ప రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్ కానీ, ఫండమెంటల్ విధులు, ప్రాథమిక హక్కులు, విధులు ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ సమానత్వం ఉంది, ఎక్కడ స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ హక్కు, సమానత్వ హక్కు, ఈ హక్కులన్నీ మన ప్రభుత్వం మన గవర్నమెంట్ మనకు కల్పించింది. ఇవన్నీ మనకి దొరకనప్పుడు మనకి స్వాతంత్రం వచ్చిందని మనం ఎలా ఫీల్ అవ్వగలం? ఈ ఇండిపెండెన్స్ డే రోజైతే నేను ఇంట్లోనే కూర్చున్నాను, ఇంట్లో నుండి బయటికి కూడా రాలేదు. నేను ఫ్రాంక్గా చెప్పాలంటే నాలాగా చాలా మంది కూడా ఈ ఇండిపెండెన్స్ డే రోజు సెలబ్రేట్ చేసుకోలేదు. ఎందుకంటే ఈ ఇండిపెండెన్స్ డే బ్లాక్ డేనే. ఎందుకంటే ఇది చూసుకుంటే అంత నిండు ప్రాణం, ఒక డాక్టర్ ప్రాణానికి వాల్యూ లేకుండా ఆ ప్రాణాన్ని బలి చేసి వాడికి కోర్టులు కేసులను తిరుగుతుంటే ఇంకా ఇమీడియట్ న్యాయం దొరక ఆ తల్లిదండ్రుల ఆవేదన, తల్లిదండ్రుల హాస్పిటల్కి వెళ్తే 3 hours వెయిట్ చేయించారంట. ఇక్కడ ఇంకొక దారుణం ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఫోటో తీసి రిలేటివ్కి ఎవరికో పంపిస్తే ఆవిడే చెప్పిందంట అది సూసైడ్ ఐటమ్ కాదు, ఎవరో ఇట్లా చంపేసారు అనేసి. మరి పోలీసులకి ఎందుకు అర్థం కాలేదంట హర్షిని? క్లియర్ గా బ్లడ్ కనిపిస్తుంది, అదంతా కనిపిస్తుంది, రేప్ అయిపోయి మర్డర్ అన్నట్టు క్లియర్ గా కనిపిస్తున్నా కూడా దాచాలని ప్రయత్నించడం చూడు, ఇదెంత దారుణం. ఇంకా సూసైడ్ చేసుకుందని పిలిపించి 3 hours కూడా వెయిట్ చేయించి లోపలికి పోనీయకుండా ఎట్లా అక్కడికి కొంచెం సెట్ చేసి ఉంటారు. నాకు తెలిసినంత వరకు రేప్ అయిపోయినాయి, బట్టలు సరి చేసి, బట్టలు లేకుండా ఉండిందంట, బట్టలు పెట్టేసి
అవి పెట్టేసి ఈ కొన్ని సెట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు పంపించి అక్కడికి వాళ్ళు ఐడెంటిఫై చేసి రేప్ అయిపోయిందని కనిపెట్టిన తర్వాత యాక్షన్ చేస్తున్నారు. లేకపోతే వీళ్ళు కనిపెట్టకుండా ఉంటే అది కూడా క్లోజ్ అయ్యేది, సూసైడ్ చేసుకుందని చెప్పి క్లోజ్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళకి సపోర్టివ్ అనేది ఉంది కదా. ఇప్పుడు హాస్పిటల్ పేరు పాడు కాకూడదు, హాస్పిటల్ రెప్యుటేషన్ డ్యామేజ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఒక కుటుంబానికి, ఒక ప్రాణానికి, మీ హాస్పిటల్ కి సర్వీస్ చేస్తున్న ప్రాణానికి మీరు ఇచ్చే వాల్యూ ఇదేనండి. ఇక్కడ అదే మన ఇంటి పిల్లలు, మీ అక్కకో చెల్లికో నీ బిడ్డకో జరిగితే ఇలా సర్దిపుచ్చాలని ప్రయత్నించరు కదా. ప్రతి ప్రాణికి కూడా విలువ ఇవ్వాలండి. సమానత్వం, ఈక్వాలిటీ లేదు, మనకి స్వేచ్ఛ లేదు. మన భారత రాజ్యాంగం మనకిచ్చిన గొప్ప భారత రాజ్యాంగాన్ని ఎవ్వరూ పాటించట్లేదు. ఇంకా స్వతంత్రం మనకి ఎక్కడొచ్చిందని ఫీల్ అవుతున్నామండి. స్వతంత్రం ఎక్కడ చూసినా అడుగడుగున డిస్క్రిమినేషన్స్ జరుగుతున్నాయి. కాస్ట్ డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్, సమానత్వం లేకపోతే. అట్ ద సేమ్ టైం ఇది మేజర్ పాయింట్ ఏంటంటే ఇది రేప్. ఆడవాళ్ళ మానవ ప్రాణాలకి విలువే లేని 6 months పాప అంట. 6 months పాప. ఆ పాపలో ఏం కనిపిస్తుందో ఈ మగవాళ్ళకి. ఈ క్రూర మృగాలని ఎలా శిక్షించాలండి మీరు ఆలోచించండి. గవర్నమెంట్ చట్టాలు అన్నీ కూర్చోవాలి, మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్నిటినీ సమీకృతం చేసి ఒక కఠినమైన చట్టాలను తీసుకురావాలి, కఠినమైన శిక్షలు వాళ్ళకి విధించాలి. అప్పుడే కొంతన్న మార్పు వస్తుందేమోననే ఆశ అయితే. ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి చెప్పారు కాబట్టి ఇది ఇప్పుడు అందరికీ తెలిసింది. సొసైటీలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఏదైనా అయితే కొంతమంది పరువు, మన ఇండియాలో మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఇదే, మన ఇంటి పరువు బయటకు పోతుంది అని భయపడి చాలా మంది పేరెంట్స్ ఈ విషయాలు ఏవి బయటకు చెప్పరు. సో దీని వలన ఏమవుతుందంటే అమ్మాయి కూడా తన ప్రాబ్లమ్ని పేరెంట్స్కి చెప్పాలంటే భయపడుతుంది. ప్రతి ఒక్కరు ఎవరికైనా చెప్పాలన్నా కూడా అమ్మో మన పరువు ఏమైపోతుందో అనేసి. కానీ ఇప్పుడు డాక్టర్ వాళ్ళు పేరెంట్స్ ఏం చేశారు, అలా కాకుండా బయటకు చెప్పారు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది. ఇలా చాలా మంది లోపలే ఉండిపోయిన కేసెస్ ఎన్నో ఉన్నాయి కదా. ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే పరువు కోసం ప్రాణాలైనా ఇస్తాము అనే కొంతమంది మూర్ఖపు ఆలోచన, అవేర్నెస్ అట్లా ఎందుకు ఆలోచిస్తున్నారు? పరువు కోసం ఆలోచిస్తే నా బిడ్డ మానసికంగా కృంగిపోతుంది, తను అట్లా చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తామండి. పరువు కోసం బయటికి చెప్పకుండా ఉండటం, కేసులు పెట్టుకుని ఉండటం, తర్వాత తను కృషించిపోయి ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోవటం, అలాంటివి జరుగుతాయి. కూతురు చచ్చిపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ పరువు పోకూడదు అనే మూర్ఖత్వంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మళ్ళీ ఇట్లా కొంచెం మోడర్న్గా ఎందుకు ఆలోచించరు? కొంతమందికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి నా బిడ్డకి ఇలా జరిగింది, ఇది జరిగింది అని పబ్లిక్లో చెప్పినప్పుడు వేరే అమ్మాయి ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు కదా, వేరే వాళ్ళు కొంచెం అప్రమత్తం అవుతారు. అలాంటి వాడికి శిక్ష పడింది అనుకో, వాడు ఈ అమ్మాయిని చేశారండి, ఈ అమ్మాయికి ఇలా చేశారు, తల్లిదండ్రులు కప్పుచ్చారు, ఎవరికి బయటకు చెప్పకుండా, మూడో మనిషికి చెప్పకుండా సైలెంట్గా పరువు కోసం ఉన్నారు. వాడు ఏం చేస్తాడు? వీళ్ళు ఏం చేయలేకపోయారు, ఇంకొకళ్ళని చేద్దాం, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు అట్లానే ఉంటారు అని వాడికి ఇంకొక అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది మనం. అదే ఈ తల్లిదండ్రులు కనుక పరువు కోసం ఆలోచించకుండా బయటకు వచ్చేసి కేసు పెట్టో లేకపోతే వాడికి శిక్ష వేయించినట్టయితే రెండోసారి చేయడానికి భయపడతాడు. ఈ పరువు కోసం భయపడే తల్లిదండ్రులు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, వాడికి ఇంకొక అవకాశం ఇస్తున్నారు, చేయడానికి ఇంకొక అవకాశం అనేది ఇస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా భయపడకుండా, పరువు కోసం ఆలోచించకుండా, నీ పిల్లల పట్ల ఎవరైనా అబ్యూస్ చేస్తే వెంటనే రియాక్షన్ తీసుకోవాలి, వాడికి దేహశుద్ధి చెప్పి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పటం, అలాంటివి చేయాలి. ఇట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూట్లో, స్కూల్స్లో, కాలేజెస్లో, వర్క్ ప్లేసెస్లో కూడా ఇలాంటి అబ్యూసెస్ అయినప్పుడు వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు కంపెనీలో ఎంప్లాయీ అలా బిహేవ్ చేస్తాడు, మా కంపెనీ రెప్యుటేషన్ పాడవుతుందని వాళ్ళు కప్పిపుచ్చుకోవడం, లోపల కాంప్రమైజ్ చేయడం అయ్యి, ఇప్పుడు స్కూల్స్లో, కాలేజెస్లో జరిగితే వాళ్ళ స్కూల్కి డ్యామేజ్ అవుతుందని వాళ్ళు లోపల కాంప్రమైజ్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళని మనం ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అలాంటి ఎంకరేజ్మెంట్స్ చేయకుండా ఎవడైతే ఇలాంటి దురాఘాతాలకు పాల్పడతాడో వాడికి కఠినమైన శిక్షలు విధించేదాకా అందరూ కలిసి పోరాడాలి. అప్పుడన్నా కొంతవరకు తగ్గుతుంది. ఈ రేప్స్ ఇవన్నీ పెరగడానికి సోషల్ మీడియా కూడా ఒక ఎఫెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను అండి. చిన్న పిల్లల దగ్గర నుండి ఏది జరిగినా ఎక్స్ప్లోర్ చేయటం, వాడికి శిక్ష పడలేదు, వాడు బయట తిరుగుతున్నాడని రావటం వల్ల సోషల్ మీడియాలో వాడు రేప్ చేసి వచ్చి హాయిగా దర్జాగా సొసైటీలో తిరుగుతున్నాడు, నాకేమైంది, నేను కూడా తిరుగుతాను అనే ఆలోచన ఆ మృగాలకు వస్తుంది. ఆ ఆలోచన రావాలంటే మీరు ఎలాంటివి పబ్లిష్ చేయాలంటే, రేప్ చేశాడు, వాడికి శిక్ష పడింది, వాడు దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు, అది చేయండి. ఈ అమ్మాయి చనిపోయింది కానీ వాడు బాగున్నాడు,
అనేది పబ్లిక్లోకి వెళ్ళిపోవటం వల్ల వాడికి ఏమవుతుందంటే ఆ మృగము ఇంకా ఆలోచిస్తుందంటే వాడు దర్జాగా తిరుగుతున్నాడు రా బాబు, నేను రేప్ చేసినా చంపేసినా కూడా ఏముంది, 6 నెలల్లో నేను బయటకు వస్తాను, నేను హ్యాపీగా తిరుగుతాను. ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి క్రూర మగవాళ్ళు చాలా మంది ఉన్నారండి. కొంతమంది మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలండి. కొంతమంది మగవాళ్ళు ఈ ఇన్సిడెంట్కి సపోర్ట్గా రావటం, ఆడవాళ్ళకి రక్షణ కావాలి, ఆడవాళ్ళ మాన ప్రాణాలకి విలువ ఇవ్వాలి అని చెప్పేసి ఈ ఆడవాళ్ళకి సపోర్ట్ గా రావటం చాలా మంది మగవాళ్ళు ఉన్నారండి. కొంతమంది మగవాళ్ళు ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఉంది. ఇక్కడ మనం చూస్తే హర్షిని 13 years ఒక అమ్మాయిని వాళ్ళ సొంత తండ్రి అసలు రేప్ చేయడం అంటే, ఇంట్లో ఎవ్వరు లేకపోతే ఇప్పుడు తండ్రితో తన సొంత కూతురే ఉండాలి అంటే భయపడే రోజులు వచ్చేసినాయి. అసలు ఇది ఎలా తీసుకోవాలి? మనం చూసుకుంటే ఇప్పుడు మన ఫాదర్ అనగానే మనకి ఎంత ప్రౌడ్ ఉంటుంది. అసలు ఫాదర్ లేకపోతే ఒక అమ్మాయి లేదు. అసలు ఇప్పుడు ఒక అమ్మాయికి రోల్ మోడల్ అంటేనే ఫాదర్ అని చెప్తాము. కానీ అలాంటి ఫాదరే సొంత కూతురుతో అట్లా చేస్తుంటే ఎలా? చెప్పట్లేదండి, విచక్షణ జ్ఞానం మర్చిపోయిన మృగాలు అనుకోవాలి. ఒక ఆడపిల్లకి తల్లితో కన్నా తండ్రితో బాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. తండ్రి అంటే ఒక ధైర్యం, ఎక్కడికి వెళ్ళినా వచ్చినా కూడా తండ్రి అనేవాడు ఒక ధైర్యంగా ఉంటాడు, సపోర్టివ్గా ఉంటాడు. తన బిడ్డను ఎవరైనా ఎగతాళి చేసినా, ఎవరైనా అబ్యూస్ చేసినా కూడా తండ్రి వెళ్ళి వాళ్ళని కొట్టటము, వాళ్ళని పనిష్ చేయటము, ఒక రక్షణగా ఉంటాడు. రక్షణగా ఉండాల్సిన మనిషే శిక్ష ఇచ్చి అబ్యూస్ చేస్తుంటే ఇంకా న్యాయం ఎక్కడ దొరుకుతుందండి? అసలు మానవ సంబంధాలకి విలువ అనేది ఉందా? ఒక తల్లి లేదు, చెల్లి లేదు, ఒక కూతురు లేదు, ఇలాంటి వావి వరుసలు మరిచిపోయి మన భారతదేశం సాంప్రదాయాలకు పుట్టినిల్లు. సాంప్రదాయాలకి, బంధాలకి, బంధుత్వాలకి, ఒక రిలేషన్షిప్స్కి చాలా వాల్యూ ఇస్తారు, ఒక పుట్టినిల్లు. ఇప్పుడు ఆ రిలేషన్షిప్ని మర్చిపోయి, వావి వరుసలు మర్చిపోయి, నేను కూడా రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళే ఒక సొంత చెల్లిని రేప్ చేసి చంపేసి, అసలు కూతుర్ని ఇలా రేప్ చేసి అబ్యూస్ చేయటము, మళ్ళీ మీ అమ్మకి చెప్తే చంపేస్తానని బెదిరించడము. కొన్ని న్యూస్లో చూస్తాం మేము, కూతుర్ని రేప్ చేసేసి మీ అమ్మకి చెప్తే చంపేస్తానని బెదిరించడం. రీసెంట్గా నేను ఒక న్యూస్ చూసాను. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్లో మనం ఎందుకుంటున్నాము? ఎందుకు అసలు మగవాళ్ళు ఆ కామ కోరికల కోసము వావి వరుసలు మర్చిపోతున్నారు? ఎదుట ఉన్నది ఏ వ్యక్తి అనేది తెలుసుకోలేకపోతున్నారు అనేది ఎప్పుడు క్వశ్చన్ మార్క్ గానే ఉంటుంది మనకి. కొంతమంది ఏమో తాగుడు, ఇది డ్రింకింగ్ ప్రభావం వల్ల మద్యం మత్తులో వావి వరుసలు మర్చిపోతున్నారు, మద్యం మత్తులో విచక్షణను కోల్పోయి ఇలా చేస్తున్నారని కొన్ని అపోహలు వస్తుంది. కొంతమంది ఏమో ఆ ఆలోచనలు క్రూర మృగాల్లాగా తయారైపోయి వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మారుతున్న కాలానికి తగ్గట్టుగా మగవాళ్ళలో ఆడవాళ్ళను కొన్ని విషయాల్లో క్రూరత్వాలు పెరిగిపోతున్నాయి. వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి, ఎలా మెడిటేషన్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా అదుపులో తీసుకోవాలి, ఇలాంటివి కూడా వాళ్ళని చేసుకోవాలి. ఫ్యామిలీ వాళ్ళు మోటివేషన్ చేయటం కానీ, సొసైటీ మొత్తం కలిపి ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా అండి చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాయి. రీసెంట్గా మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక అమ్మాయిని 4 రేప్ చేశారు. భయంకరంగా బ్లడ్ కారుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కేసు పెట్టడానికి. నువ్వు ట్రాన్స్జెండర్, నీకు రేపు ఏంటి, కేసు లేదేం లేదు వెళ్ళని సిచ్యువేషన్స్. అంటే ట్రాన్స్జెండర్స్ బాడీ కాదా? హ్యూమన్స్ కాదా? ఆ బాడీలో పార్ట్స్ హట్ అవ్వవా? వచ్చేది బ్లడ్ కాదా? అంటే చట్టాలు అనేవి సిల్లీగా తీసుకుంటున్నారు. ఒక ఆడపిల్లకైనా, ఒక ట్రాన్స్కైనా, ఎవరికైనా కూడా రేప్ చేస్తారు, ప్రాణహాని ఉంది, వాళ్ళు హట్ అవుతున్నారు అని అంటే కఠినమైన శిక్షలు తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రభుత్వాలు, ఈ చట్టాలు, ఈ గవర్నమెంట్లు ఒక దారుణమైన శిక్షా స్మృతిని అమల్లోకి తీసుకొస్తుందో అప్పుడు మాత్రమే కొంతవరకు, మొత్తం అనే కాక కొంతవరకైనా ఈ దురాగతాలని మనం అరికట్టే అవకాశం ఉంటుంది. హర్షిని, ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయికి ఎంతో ఇష్టంగా చేంజ్ అయ్యావు. సో ఇలా అయినప్పుడు ఇట్లాంటివి చూసి ఇలా మీకు కూడా రక్షణ లేకుండా ఉన్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధగానే అనిపిస్తుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ ట్రాన్సే కదా, అమ్మాయిలకి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా యానిమల్స్కి, జంతువులకి, కుక్కల్ని కూడా వదలని సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎంత బాధాకరమైన విషయం. అంటే మన పర్సనల్ పార్ట్ కోసము ఆ మగవాడు
ఏ ప్లేస్ నుండి తను పుట్టాడో, ఏ ప్లేస్ నుండి బయటకు వచ్చాడో ఆ ప్లేస్ని అనుభవించడం కోసం ఎంత దురాగతాలకి దిగబడుతున్నాడు, ఎంత దారుణాలకు దిగబడుతున్నాడు. ఒక మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికి ఉందండి? ఎవరికి లేదు. నువ్వు ప్రాణం తీస్తున్నావు, ప్రాణం పోసే శక్తి నీకుందా? ప్రాణం పోసే శక్తి లేనప్పుడు నీకు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు? ఒక ప్రాణాలు తీసిన పరిస్థితి లేదు. ఈ సిచ్యువేషన్స్ తలుచుకుంటే ఒక భయం ఉంటుందండి. నైట్ కాదు, డే టైంలో ఒంటరిగా వెళ్ళాలన్నా భయపడ. ఇప్పుడు నాకు కూడా స్టిల్ నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నా పట్ల కూడా కొన్ని చోట్ల అబ్యూసెస్ జరిగినాయి. వర్క్ ప్లేసెస్లో కానీ బయటకు వెళ్ళినప్పుడు కొన్ని ఫిజికల్గా అబ్యూసెస్ అనేవి జరుగుతాయి. అవన్నీ ఫేస్ చేస్తున్నాం. అంటే మనం కొంచెం ప్రపంచాన్ని చూసాము, ఎక్కడ ఎలా ఉండాలి, ధైర్యంగా ఉండాలి కాబట్టి మనం మూవ్ ఆన్ అవుతాము. వాడికి చెప్పుతో కొడతామో, చెంపలు పగలు కొడతామో, మనం మూవ్ అవుతున్నాం. కానీ అంత ధైర్యం చేయలేని ఆడవాళ్ళు, పిరికి ఆడవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్గా తీసుకుంటారు. కొంతమంది మగవాళ్ళు ఫాలో చేస్తారు కొన్ని రోజులు. ఈ అమ్మాయి కొంచెం ఫిజికల్గా వీక్ ఉంది, ఈ మనకి ప్రతిఘటన చేయలేదు అని తెలుసుకున్నప్పుడు గ్యాంగ్ రేపులు ఎక్కువైపోతున్నాయి. గ్యాంగ్ రేపులు అవ్వటం కానీ దారుణమైన సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఆడపిల్ల ఒంటరిగా బయటకు వెళ్ళాలంటేనే భయపడే సిచ్యువేషన్స్ ఇప్పుడు స్టిల్ ఫేస్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి కూడా హర్షిని, నేను ఒక డాక్టర్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు మేము ఇట్లానే డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో ఏంటంటే పెద్దవాళ్ళు మన ఇంట్లో ఏజ్డ్ అయిపోయిన గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు మనవరాళ్ళ దగ్గర కూడా అంటే ఏజ్ అయిపోయింది కదా, ఆ ఫీలింగ్స్ ఉండడమో, లేకపోతే వాళ్ళు చెప్పలేరు, చిన్నపిల్లలు కదా భయం అన్నట్టు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద చేతులు పెట్టడం, ఇవన్నీ చేయడం వలన చిన్నపిల్ల భయపడి ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్ద ఆయన, అది ఫాదర్ అవ్వచ్చు, అంకుల్ అవ్వచ్చు, తాతయ్య అవ్వచ్చు, ఎవరైనా సో చెప్తే వేరే వాళ్ళు నమ్మరు, ఎందుకు చేస్తారు ఇట్లాంటివి అనేసి. సో ఆ భయం అమ్మాయిలకి చిన్నప్పటి నుంచే ఉండిపోయి పెద్ద ఎదిగా కూడా చెప్పలేకపోతున్నారు. చాలా విషయాలు ఇలా జరిగినా కూడా వాళ్ళ పేరెంట్స్తో కూడా డిస్కస్ చేయలేకపోతున్నారు అని డాక్టర్ చెప్పింది నాకు. ఇట్స్ ట్రూ. మనకి రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని కొన్ని మూవీస్ కూడా వచ్చాయి రీసెంట్గా. చిన్న మూవీ కానీ మీరు చెప్పిన ఇన్సిడెంట్ ఒక మూవీలో కూడా వచ్చింది, లైక్ సాయి పల్లవి గారు యాక్ట్ చేసినట్టున్నారు ఆ మూవీలో. ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీటెడ్గా జరుగుతున్నప్పటికీ కూడా ఆడవాళ్ళు చెప్పినా తల్లిదండ్రులు నమ్మే సిచ్యువేషన్ లేదు. సొంత బాబాయ్ అబ్యూస్ చేస్తే మా తమ్ముడు నేను ఎందుకు అబ్యూస్ చేస్తాడని చెప్పి చిన్నపిల్లల్ని అబ్యూస్ చేయాలనే ఆలోచనలు కొన్ని మాత్రం సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా కొంచెం ఉందండి చెప్పొచ్చు. సోషల్ మీడియా ఎఫెక్ట్, ఆ చిన్న పాపని వీడియో అబ్యూస్ చేస్తాడు, ఈ చిన్న పాపని వీడియో అబ్యూస్ చేస్తాడని చూడటం, చిన్నపిల్లల్ని కూడా అబ్యూస్ చేయొచ్చా అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది వాడికి వెంటాడుతుంది. లేని ఆలోచనలు మనం క్రియేట్ చేసినట్టుగా కూడా అలాంటివి అవుతుంది. ఇలాంటివి మనం సోషల్ మీడియాలో కొంచెం అవాయిడ్ చేయటం, శిక్షలు వేసాయి, వాడికి కఠినమైన ఇచ్చింది, న్యాయం జరిగినవి, ఇలాంటివి పబ్లిష్ చేస్తే బాగుంటుంది. కొంచెం మనం ఇప్పుడు ఒక అవేర్నెస్ తీసుకురావటము, ఎలాంటి మార్పులు రావాలి, ఎలాంటివి రావాలి, ఇలాంటి వాటిని మనం పబ్లిష్ చేస్తే కొంచెం బాగుంటుంది. కానీ వాడు అలా చేస్తాడు, హ్యాపీగా తిరుగుతున్నాడు, ఇలాంటివి మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. అలాంటి వాటిని మనం ఖండించాలి, శిక్షలు కఠినంగా రావాలి, ఇలాంటి మార్పులు తీసుకురావచ్చు. ఇప్పుడు ఫ్యామిలీలో కూడా మనం ఒక అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళలో మార్పు రావాలి. మనం చూస్తున్నామండి, దీనికోసం మగవాడు దారుణంగా చేస్తున్నారు, భార్యను కూడా రేప్ చేసే సిచ్యువేషన్స్. డేట్లో ఉన్నాను, ఈరోజు రాను అంటే రేప్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనం నేను సోషల్ వర్క్గా వర్క్ చేస్తున్నప్పుడు ఎన్జిఓస్లో వర్క్ చేశాను. చాలామంది ఆడవాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయినప్పుడు ఒక అమ్మాయి ఏడుస్తుంది నాకు చెప్పి, నా భర్త నేను డేట్లో ఉన్నాను, ఈరోజు బెడ్రూమ్కి రానంటే నన్ను బలవంతంగా రేప్ చేశారు, బ్లీడింగ్ అవుతున్నా కూడా. అంటే ఇలాంటి అసలు మోరల్ వాల్యూస్ లేని సమాజంలో బ్రతుకుతున్నాం కదా, ఎథిక్స్ లేవు. ఈ ఎథిక్స్ని మనం సెన్సిటైజేషన్ తీసుకురావాలి. ప్రభుత్వం కానీ ఎన్జిఓస్ కానీ కొంచెం అవేర్నెస్ తీసుకురావాలి, మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ కొంచెం మార్పులు తీసుకొస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో అయితే హర్షిని, ఇప్పుడు చూస్తే మనకి చాలా విషయాలు అయితే బయటకు రావట్లేదు, ఇలా ఎన్ని జరిగినా కూడా. ఇప్పుడైతే ఇంకా నిర్భయ 2 అని కూడా అనేసి అంటున్నారు. ఇప్పుడు డాక్టర్ది ఏదైతే కేసు ఉందో, సో ఇప్పుడు రేప్ చేసిన అతను ఉన్నాడు, అతనికి ఎలాంటి శిక్ష విధిస్తే కరెక్ట్ అంటావు? వాడికైతే నా ఉద్దేశం ప్రకారం
వాడికి ఎలాంటి శిక్ష వేసినా చాలా తక్కువ. నాకు మరణం కావాలి అని కోరుకుని వాడి మరణాన్ని కోరుకునేలాగా వాడిని హింసించి శిక్ష వేయాలి. ఎందుకంటే మనుషుల ప్రాణాలను కాపాడే డాక్టర్ ప్రాణాన్ని తీసి అంత దారుణంగా బ్రూతల్గా చంపిన వాడికి ఎంత కఠినమైన శిక్ష వేసినా తప్పేనండి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కొన్ని కంట్రీస్లో అబుదాబి అలాంటి కంట్రీస్లో శిక్ష వేస్తున్నట్టుగా పబ్లిక్లో నించోబెట్టి వాడి బాడీలో ఉన్న ఒక్కొక్క పార్ట్ని ప్రాణం పోకుండా మర్మాంగాన్ని తీసేయాలి. ఫస్ట్ మర్మాంగాన్ని తీసేయాలి, గుండు చేసేయాలి, అందరు చెప్పులతో కొట్టాలి. సొసైటీలో వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ అక్క చెల్లెలతో చెప్పులతో కొట్టించాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మొహాన్ని ఉమ్మేపియాలి. అందరినీ పిలిచి ఆడవాళ్ళతోనే చంపేపియాలి. వాళ్ళని ఆడవాళ్ళందరినీ పిలిపి ఆడవాళ్ళతో చంపేయాలి. బాడీలో ఉన్న ఒక్కొక్క పార్ట్ కత్తితో సూదులతో పొడవాలి. వాళ్ళంతా సూదులతో పొడిచేసి నరకం అంటే ఎలా ఉంటుంది అనేది వాడికి బ్రతికుండగానే చూపించాలి. ఎందుకంటే ఆ అమ్మాయిని అంత టార్చర్ చేసినప్పుడు వాడికి ఈజీ మరణం, ఒక ఊరేసో లేకపోతే ఇట్లా కాల్ చేసి చంపేస్తే ఏముందండి, వెంటనే సెకండ్స్లో చనిపోతాడు. అలా సెకండ్స్లో చనిపోకూడదు. అది కూడా అన్నాడు కదా, చంపేస్తే ఉరివేస్తే వేసేయండి అని కూడా వేసేయి అంటున్నారు కదా. వాడు నన్ను చంపేయండి, నేను బ్రతకను అని వాడంతా వాడు కోరుకోవాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఎంత విలువెల్లాడిపోయిందో కదా, నన్ను క్షమించు ప్లీజ్, నా ప్రాణాలను నా రేప్ చేసినాక కూడా ప్రాణాలు ఉంటే బతిలాడుకుంటుంది, నన్ను ప్రాణాలతోనన్నా వదిలేసే అని అమ్మాయి బతికిలాడుకుంటుంది కదా. ఆ అమ్మాయి నా ప్రాణభిక్ష పెట్టని ఎలా బ్రతిలాడుకుందో వీడు నా ప్రాణం తీసేయండి అని అలా బ్రతిలాడుకోవాలి. అంత టార్చర్ చేసి చంపాలి వాడిని. బాడీలో ఒక్కొక్క పార్ట్ తీసేయాలి, వెయిన్స్ కట్ చేసి బ్లడ్ అంతా దారిలా కారిపోతుంటే బ్లడ్ లేకుండా పాలిపోయేవాడు ప్రాణం చివరి చూపు కంటి చూపుతో నన్ను చంపేయండి అని చూపుతో నోటి మాట సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. వాడి మరణం ఎంత దారుణంగా ఉండాలి అంటే వేరే వాడు ఒక ఆడపిల్ల మీద చేయాలి అంటే ఈ మరణం గుర్తుకు రావాలి వాడికి. అంత కఠినమైన శిక్ష వాడికి వేయాలి ఖచ్చితంగా. అందరూ అది డిమాండ్ చేయాలి. అలా డిమాండ్ చేస్తే వాడి అంత కఠినమైన మరణం వేస్తే కానీ వేరే ఆడవాళ్ళకి కొంచెం రక్షణ ఉంటుంది. వేరే మృగం, ఏ మగాడైనా ఇలాంటి ఆలోచనలు ఉన్న మృగాలు అనుకోవచ్చు, అందరూ కాదు, ఎలాంటి ఆలోచనలు ఎవరికైతే ఉన్నాయో అలాంటి మృగాలు కొంతవరకైనా వెనకాడతారు. ఆడదానిపై చేయి వేయాలి, ఆడదాన్ని చంపేయాలి, పైచాచికంగా దాన్ని అనుభవించాలి. ఆ శరీరం, ఆడదాని శరీరం ఏముందండి, నీ శరీరం మా శరీరానికి ఎంత నొప్పి వస్తుందో వాడి శరీరానికి కూడా అంతే నొప్పి వస్తుంది. వాడు ఆడదాని శరీరానికి ఎలాంటి గాయాలు చేశాడో ఆ పర్సనల్ పార్ట్స్లో నుండి, మన బాడీ పార్ట్స్లో నుండి ఎంత పైచాచికంగా వాటిని అనుభవించి ఎంత నరకయాతన చేసి బ్లీడింగ్ వచ్చేలాగా దారుణం చేస్తాడో వాడి బాడీని కూడా మనం అలా చేయాలి. మర్మాంగాలు కాండి బాడీ మొత్తాన్ని కూడా కోసి చాకులతో కోసేసి దారుణంగా వాడికి బాధ, ఆ పెయిన్, ఆ నొప్పిని వాడికి రుచి చూపించాలి. ఖచ్చితంగా నేనైతే ఇదే కోరుకుంటున్నా. ప్రభుత్వాలు ఈ వీడియో వింటే ఖచ్చితంగా వాడికి అలాంటి మరణం ఇవ్వాలి, అలాంటి శిక్ష వేయాలి. ఇంకొకటి వేరే అమ్మాయిని రేప్ చేయాలంటే భయపడేలాగా వాడికి పనిష్మెంట్ ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. సో మీ అందరూ కూడా కోరుకోండి, సొసైటీ మొత్తం కూడా కోరుకుంటే వాడికి కఠినమైన శిక్ష జరగాలి. అట్లీస్ట్ ఇంకా రానున్న రోజుల్లోనైనా, అప్కమింగ్ డేస్లోనన్నా ఆడవాళ్ళు అట్లీస్ట్ బయటికి ఒంటరిగా వెళ్ళి చదువుకోవడానికి. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు అండి ఆడవాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణం ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్స్లే. నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ గురించి వర్క్ చేస్తున్నానండి. కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు మేము చూస్తుంటే 16 years 17 yearsకి పెళ్లి చేసేస్తున్నారు. ఎందుకు పెళ్లి చేస్తున్నారు మీరంటే, మా అమ్మ నాన్న భయపడిపోతున్నారు, వయసుకు వచ్చాను కదా, ఎవడు ఏం చేస్తాడో, ఎక్కడ వెళ్ళాలంటే వాళ్ళు చేస్తారో అని భయపడి పెళ్లి చేస్తారు. భయపడి ఆడపిల్లల ఆశల మీద నీళ్లు చల్లుతున్నారండి. 10th class స్కూల్ టాప్ వచ్చి ఇంటర్ కాలేజ్ ఫస్ట్ వచ్చినా కూడా పెళ్లి చేసేస్తున్నారు. నాన్న నేను పైలట్ అవ్వాలి, నాన్న నేను డాక్టర్ అవ్వాలి, నాన్న నేను పోలీస్ అవ్వాలి అని వాళ్ళ కోరికలు చాలా ఉంటాయి. ఆ కోరికలన్నింటినీ మధ్యలోనే ఆపేసి వాళ్ళ కోరికల మీద నీళ్లు చల్లేసి తల్లిదండ్రులు ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్లే వాళ్ళ ఆశలను, కోరికలను, వాళ్ళ డ్రీమ్స్ అన్నిటిని కూడా నీళ్లు చల్లారి చేసి వాళ్ళకి పెళ్లి చేసి ఇంకేముంది పిల్లల కంటే పెళ్ళైన 19 సంవత్సరాలకి 2 పిల్లల్ని వేసుకొని ఆడవాళ్ళ జీవితం అట్లా ఉంటుందండి ఇలాంటి మృగాల వల్ల. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హర్షిని, మా స్టూడియోకి వచ్చి అమ్మాయిలకి సపోర్ట్గా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. మీ ఛానల్కి కూడా థ్యాంక్ యూ అండి. ఇలాంటి అవేర్నెస్ అనేవి ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికే వరకు కూడా, వాడికి కఠినమైన శిక్ష పడే వరకు కూడా మీ మీడియా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీడియా అందరూ కూడా వాడికి కఠినమైన శిక్ష పడే వరకు కూడా దీని మీద ఫోకస్ చేసి వాడికి శిక్ష పడేలాగా మీడియా చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.